హలో నమస్తే వనక్కం సస్యకాల్ ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. ఇవాళ నేను మీకు రమ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం ఏంటో చూపిస్తాను పదండి. రమ్ కేక్ తయారీ విధానానికి ఫస్ట్ మనము కొన్ని టూటీ ఫ్రూటీస్ తీసుకున్నామండి. ఇలా ఒక కప్ నిండా తీసుకున్నాను. దీన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి. అండ్ కొన్ని కిస్మిస్లు కూడా తీసుకున్నాను. ఇవి కూడా ఇందులో వేసుకోవాలి. మీకు నచ్చితే కాజు ఇట్లా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది రమ్ అనమాట. ఇందులో కొంచెం వైన్ కూడా మిక్స్ అయి ఉంది. ఓకే, ఇది నేను ఈ 3/4 కప్ వేసేసుకున్నాను. వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. సోక్ చేయాలి ఒక 1 అవర్ పాటు. ఓకేనా. అండ్ ఒక పెద్ద వెడల్పాటి బేసిన్ లాంటిది తీసుకొని మిక్సింగ్ బౌల్ ఇలా 1 కప్ మైదా తీసుకున్నానండి. ఈ 1 కప్ మైదాని ఇందులో వేసేసుకోవాలి. ఓకేనా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇందులో 1/2 కప్ పౌడర్ షుగర్ వేసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నట్మెగ్ పౌడర్ అండి. అంటే జాజికాయ ఉంటుంది కదా, ఇది జాజికాయ. ఇది ఒకటి తీసుకున్నాను. తీసుకొని దంచుకొని పౌడర్ చేసుకొని చక్కగా జల్లెడ పట్టుకున్నాను ఫైన్ పౌడర్ లాగా. అది ఇందులో వేసేసుకోవాలి. ఓకే. అండ్ ఇది వచ్చేసి దాల్చిన చెక్క పొడి. ఓకేనా. ఇది కూడా ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క తీసుకొని ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అండ్ ఇదే మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి కేక్కి. ఇవి 2 కంపల్సరీ ఇంగ్రీడియంట్స్. అండ్ ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను బేకింగ్ పౌడర్. నెక్స్ట్ వచ్చేసేసి బేకింగ్ సోడా ఒక 1 టేబుల్ స్పూన్ లాగా వేసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ మనం ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకున్నాను. ఓకేనా. ఇలా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక్కటి ఏంటంటే టిప్, కేక్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏవేవైతే పౌడర్స్ ఉన్నాయో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి వేసేసుకోవాలి. ఒక డ్రై ఇంగ్రీడియంట్ ఒక సర్వెట్ అలా వేయకూడదు. అండ్ ఇదే వచ్చేసి మిక్సీ జార్. నేను ఇందులో షుగర్ పౌడర్ చేసుకున్న జారే అనమాట. ఇందులో 2 ఎగ్స్ బీట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా బీట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఒక 2-3 టైమ్స్ మంచిగా విప్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్ మంచిగా ప్లఫీగా అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ బ్లెండ్ చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని మనము ఇందులోకి ఈ పిండిలోకి వేసేసుకోవాలి. కంప్లీట్గా వేసేసుకొని మనం మంచిగా ఒకసారి ఇట్లా మొత్తం కలిసేటట్టు పిండిలోకి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలండి. ఎగ్ ఇలా మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మంచిగా ప్లఫీగా వస్తుందన్నమాట. చేతితో చేస్తే మాత్రం ప్లఫీగా రాదు. అందుకని నేను జార్లో వేసుకున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇందులో బటర్ 100 గ్రామ్స్ది తీసుకున్నాను. నేను మెల్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ మెల్టెడ్ బటర్ని కూడా ఇందులో యాడ్ చేసేయాలి. ఓకేనా. ఇప్పుడు అన్ని వెట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి యాడ్ చేయాలో వెట్ ఇంగ్రీడియంట్స్ 1 బై 1 యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ బటర్ని కూడా ఈ బ్యాటర్లోకి మంచిగా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేయాలి, లంప్సెస్ లేకుండాను. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్నాక ఈ బ్యాటర్ అంతా ఇందులో మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటో మెల్లగా వేసుకోవచ్చండి. అదేంటంటే ఒక 1/2 కప్ పాలు తీసుకున్నాను. ఇలా ఒక కప్పుతో పాలు తీసుకొని కొద్దిగా వేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేసేయకూడదు పాలు. ఫస్ట్ కొంచెం వేసుకున్నాక ఆ కన్సిస్టెన్సీ ఎలా థిక్గా ఉందో లూజ్గా ఉందో చూసుకొని మళ్ళీ ఇంకొక బ్యాచ్లో మళ్ళీ కొంచెం వేసుకోవాలన్నమాట. ఒకేసారి వేసేస్తే ఏమవుతుందంటే ఒకవేళ పిండి లూజ్ అయిపోతే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పాలు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఓకేనా. ఇలా బాగా మొత్తం లంప్సెస్ లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు కేక్ మిక్స్ చేసేంతసేపు ఈ మిక్సింగ్ ప్రాసెస్ అనేది అవుతూనే ఉండాలండి. చెయ్యి మాత్రం మీరు ఆపేయకూడదు. ఎంత బాగా మిక్స్ చేస్తే కేక్ అంత బాగా వస్తుంది అనమాట, లంప్సెస్ లేకుండా. ఓకేనా. ఇప్పుడు ఈ మిగిలిన పాలు పక్కన పెట్టుకున్నాను కదా, కొంచెం పాలు కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆ మిగిలిన పాలు కూడా వేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 మినిట్స్ పాటు చక్కగా పాలంతా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇందులో మనము సోక్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ టూటీ ఫ్రూటీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేయొద్దు. ఈ రమ్తో మిక్స్ అయిన వైన్ మాత్రం ఇలా వడకట్టుకొని వేసుకోవాలి. మీరు ఇప్పుడే టూటీ ఫ్రూటీస్ కూడా వేసేసారనుకోండి మిక్స్ చేయడానికి ఈజీగా ఉండదన్నమాట.
కాబట్టి ఇవి లాస్ట్‌లో వేసుకోవాలి. సో, ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఈ వైన్ వేసుకున్నాక కూడా మళ్ళీ ఒక 2, 3 నిమిషాల పాటు బాగా విప్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఈ బ్యాటర్ అంతా మంచిగా ఈ వైన్‌లో మిక్స్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. ఓకేనా? ఎంతసేపు కలిపితే అంత బాగా వస్తుంది లంప్సెస్ లేకుండా. అది కీ పాయింట్ అనమాట కేక్‌కి. ఓకేనా? ఇలా చూసారు కదా, బ్యాటర్ మొత్తం మిక్స్ అయిపోయి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వెనిలా ఎసెన్స్ వేసుకుందామండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నా కూడా మనము మళ్ళీ ఒక 2-3 మినిట్స్ పాటు ఈ కేక్ మిక్స్ అంతా మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే మీరు ఈ కేక్ మిక్స్ చేసేటప్పుడు కొంచెం పేషెన్స్‌గా ఉండాలండి. మీ దగ్గర చేతులు నొప్పిలేస్తుంది, స్పూన్‌తో కలపలేమనుకుంటే ఇలాంటి విస్కర్ కానీ ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే విప్పింగ్ మిషన్ ఉంటే కూడా విప్పింగ్ మిషన్‌తో కూడా చేయొచ్చు. ఓకేనా? నాకు ఈ బ్లెండర్‌తో కంటే నాకు స్పూన్‌తోనే కంఫర్టబుల్‌గా ఉంది. కాబట్టి నేను స్పూన్‌తోనే చేస్తున్నాను. ఓకేనా? ఇలా నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ కేక్‌ని మొత్తం బాగా విప్ చేసుకున్నాననమాట. ఓకే. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీలో మరీ థిక్‌గా కాకుండా మరీ లూజ్‌గా కాకుండా ఇలా దోస బ్యాటర్ లాగా ఉండాలన్నమాట. ఇదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కేక్‌కి. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కేక్‌కి. అండ్ ఇప్పుడు మనం సోక్ చేసుకున్నాం కదా టూటీ ఫ్రూటీస్, ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. అన్ని టూటీ ఫ్రూటీస్ కేక్ మిక్స్‌లో ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేటట్టు చక్కగా మళ్ళీ ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒకసారి మిక్స్ చేసుకొని, అండ్ నేను ఒక పాన్ తీసుకున్నాను, వెడల్పాటి కేక్ పాన్. ఓకేనా? దీనికి ఇలా బటర్ పేపర్ అరేంజ్ చేసేసాను. కింద బటర్ గ్రీస్ చేసుకున్నాను. దానిపైనుంచి పేపర్ ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సైడ్స్లో కూడా నేను రౌండ్గా పేపర్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈ బటర్ పేపర్ లేకపోయినా నార్మల్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ అంతా ఇందులో వేసేసేయండి. వేసేసాక ఇలా మొత్తం 3 టైమ్స్ ట్యాప్ చేయాలి. అప్పుడు ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే కనుక అవి రిలీజ్ అయిపోతాయి. ఓకేనా? అప్పుడు కేక్ అనేది మంచిగా పొంగుతుంది. ఇలా నేను ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకొని ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి హాఫ్ అన్ అవర్ ముందే. ఓకేనా? ఇందులో ఒక స్టాండ్ కానీ, ఒక స్టీల్ మూత కానీ, టిఫిన్ బాక్స్‌ది, లేదంటే ఒక గ్రిల్ పాన్ కానీ ఏదైనా మీకు ఇంట్లో అవైలబుల్ ఉన్నది పెట్టుకోవచ్చు. ఓకేనా? నా దగ్గర మాత్రం ఇలా చపాతీ చేసే గ్రిల్ పాన్ ఉంది. దీన్ని పెట్టుకుంటున్నాను నేను. సెంటర్‌లో పెట్టుకోవాలండి. సెంటర్‌లో పెట్టుకొని చక్కగా ఇప్పుడు దీని మీద నుంచి మనము కేక్ పాన్ పెట్టేసేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ కేక్ పాన్ని మంచిగా సెంటర్‌లోకి వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలండి. ఓకే. చూసారు కదా, కొంచెం సైడ్లో ఉంది. దీన్ని సెంటర్లో పెట్టుకున్నాము. అండ్ ఇలా సెంటర్లోకి అడ్జస్ట్ చేసుకున్నాక ఒక మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకోవాలన్నమాట. ఒక 30-40 మినిట్స్ పడుతుంది. మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉండాలండి. చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి చూద్దాము కేక్ ఎలా అయిందో. ఇప్పుడు కేక్ చూసారు కదా, ఒక 70% బేక్ అయిపోయింది. ఇలా ఒక 70% బేక్ అయ్యాక మనము కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి. నేను కాజు బాదాం తీసుకున్నాను. ఇలా స్లైస్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు దీనిపైన సెట్ చేసుకోవాలన్నమాట. కొంతమంది ముందే వేసేస్తారు. ముందే వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయన్నమాట. పైన కనిపించవు మనకి. కాబట్టి ఇలా 70% కుక్ అయ్యాక పెట్టుకుంటే ఏంటంటే మంచిగా పైన నీట్‌గా కనిపిస్తుంది. ఓకేనా? లుక్ అనేది బాగుంటుంది. ఓకే. సర్వ్ చేసేటప్పుడు కాబట్టి ఇలా పైన పెట్టుకోండి. ఓకే. అండ్ ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఇలా గుచ్చి చూడాలండి. చూస్తే చూసారు కదా, మొత్తం కేక్ అంటుకుంది. ఇలా అయితే ఇంకా కేక్ అవ్వనట్టే అర్థము. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక 20-30 మినిట్స్ పాటు బేక్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ నేను ఇలా సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఒక 20-30 మినిట్స్ పాటు దీన్ని బేక్ చేశానండి. ఓకేనా? మళ్ళీ మధ్య మధ్యలో మనము తీసి చూస్తూ ఉండాలి. ఆఫ్టర్ 20 మినిట్స్ నేను మూత ఓపెన్ చేశాను. చూసారు కదా, కేక్ చక్కగా బేక్ అయిపోయింది. పైన వేసిన డ్రై ఫ్రూట్స్ కూడా బ్రౌన్ కలర్లోకి రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఒక నైఫ్ తోటి ఇలా పోక్ చేసుకున్నాను.
పోక్ చేసుకొని చూడాలన్నమాట కేక్ అయిందా లేదా. ఇలా నైఫ్ క్లీన్గా వచ్చిందంటే చూసారు కదా, ఏం అతుక్కోలేదు చేతికి. అలా నైఫ్ క్లీన్గా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు అర్థం. ఓకేనా, ఇప్పుడు ఈ కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. మనం దీని నుంచి బయటికి తీసేసేయాలి. ఈ గిన్నెలోనే వదిలేస్తే ఏంటంటే అడుగు మాడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కేక్ కింద. కాబట్టి గిన్నెలోంచి బయటికి తీసేయండి. తీసేసి పక్కన రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు దీన్ని చల్లారనివ్వాలి. ఓకేనా, కేక్ కంప్లీట్గా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఒక నైఫ్ తోటి ఇట్లా సైడ్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేస్తే ఆ కేక్ అనేది ప్యాన్ నుంచి రిలీజ్ అయిపోతుంది. ఇలా స్లోగా మెల్లిగా ఒక షార్ప్ నైఫ్తో కట్ చేయండి. అండ్ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ కేక్ బౌల్ని, ఆ ప్లేట్ని దాని మీద కప్పేసి ఈ బౌల్ని ఇలా ఆపోజిట్ డైరెక్షన్లోకి టర్న్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇలా టర్న్ చేశాక ఇలా 3 టైమ్స్ గట్టిగా ట్యాప్ చేస్తే ఆ కేక్ అనేది రిలీజ్ అయిపోయి వచ్చేస్తుంది. ఓకేనా, ఏం ప్రాబ్లం ఉండదు, అతుక్కోదు. చూసారు కదా ఎలా అతుక్కోకుండా ఈజీగా కేక్ అనేది బయటకు వచ్చేసిందో. ఇప్పుడు ఈ పేపర్ ఏదైతే ఉందో బటర్ పేపర్, మనం దీన్ని రిమూవ్ చేసేయాలన్నమాట. మొత్తం ఇలా నీట్గా తీసేయాలి. అండ్ ఇంకొక ప్లేట్ తీసుకొని మళ్ళీ దాన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు కేక్ బ్రేక్ అవ్వకుండా సింపుల్గా మంచిగా నీట్గా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కేక్. ఇప్పుడు మనం ఈ కేక్ని కట్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేద్దామండి. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండి. చూసారు కదా కేక్ ఎంత టేస్టీగా యమ్మీగా ఉందో. ఇలా మనం ఒక కేక్ పీస్ కట్ చేసుకొని వచ్చిన గెస్ట్లకి కానీ సర్వ్ చేసామనుకోండి క్రిస్మస్ రోజున, చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా ఈ విధంగా మనం కేక్ సర్వ్ చేయొచ్చు. టేస్ట్ చూద్దామండి కేక్ ఎలా ఉందో. యమ్మీగా ఉందండి, ఎక్సలెంట్. ఆ రమ్ టేస్ట్ కొంచెం లైట్గా తగులుతుంది. చాలా స్పాంజీగా బాగుంది. చూసేసారు కదా స్పాంజీగా ఎలా ఉందో కేక్. దీన్ని కనుక మీరు ఇలా గెస్ట్లకి గ్లాస్ వైన్తో సర్వ్ చేశారనుకోండి చాలా బాగుంటుంది. మీరు కూడా కేక్ని ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో ఏంటో చెప్పండి. ఓకేనా, మీకు నెక్స్ట్ రెసిపీ ఏం కావాలో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్. లవ్ యూ ఆల్, బాయ్.